కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి వివేకానంద ట్రస్ట్ వారికి మరియు వేదిక పైన ఉన్నటువంటి బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులైనటువంటి సురేష్ మహారాజ్ గారికి మరియు మన వేద పండితులు అయినటువంటి మహేశ్వర్ శర్మ గారికి మరి అరుణ్ గారికి కళ్యాణ్ గారికి మరియు స్టేజ్ పైన ఉన్నటువంటి పెద్దలకు మరియు ముందు భగవంతునికి మరియు భక్తులకు మధ్యలో ఉన్నటువంటి ఒక మీడియేటర్ లాగా ఉన్నటువంటి మరియు విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హిందూ బంధువులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు మరి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ యొక్క హిందూ సమాజం ఎలా అయిందంటే ఈరోజు ఒక ముస్లింలు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, వాళ్ళు సండే రోజు చర్చిలకు వెళ్తున్నారు, మసీదులకు వెళ్తున్నారు. మరియు మన వాళ్ళు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు వెళ్ళడం ద్వారా మన మధ్యలో ఐక్యమత్యం లేకుండా అవుతుంది. కూడా వేదికల పైన ఉన్నటువంటి పెద్దలు కూడా సోషల్ మీడియా ద్వారా కూడా చాలా చూస్తున్నాను. ఒకప్పుడు మన హిందూ ధర్మాన్ని దేవి దేవతలను చూసి ఇచ్చినటువంటి ఒక అక్బరుద్దీన్ ఓవైసీ కానీ ఒక దుర్మార్గమైన దేశం మనని అట్లాంటి వాళ్ళు రెచ్చిపోతూనే ఉన్నాడు. ఈ రోజు మనం పరిగెత్తనే ఉంటారు. ఊరికే మనం 10 మంది 20 మంది కూర్చుంటారు. మన హిందువులు కూడా వేరే ఒక్కటి వస్తా అని మనం కూడా ఎదుర్కోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఈరోజు ఒకప్పుడు పాపులేషన్ ఇప్పుడు పాపులేషన్కి చాలా వ్యత్యాసం ఉన్నది. మన హిందువులలో కూడా పాపులేషన్ అనేది రోజు రోజుకు పెరిగిపోతుంది. కావున ప్రతి ఒక్కరు ఒకటే లవ్ జిహాద్ అని పేట మన హిందూ అమ్మాయిలను వాళ్ళు ప్రేమ పేట ఫ్రెండ్షిప్ పేట ట్రాక్ చేసి మత మార్పులు చేసి ఒక ముస్లిం యొక్క సంఖ్య పెంపొందించాలనే ఉద్దేశంతో చిత్రంగా పడుతున్నారు. దానికి కూడా మన భక్తులలో అవేర్నెస్ తీసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ముందులో ప్రతి ఒక్క స్వామిపై ఉంది, అర్చకులపై ఉంది. మనకెందుకు అంటే రేపు పొద్దున మన ఇంట్లోకెళ్ళి కూడా ఒక హిందూ అమ్మాయి మన బిడ్డ కావచ్చు, మన అక్క కావచ్చు, చెల్ల కావచ్చు వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. అదేవిధంగా మత మార్పుల పేరుతో మొత్తం అనిపిస్తాం కిడ్నీల రోగం పోతుంది, ఆలయాన్ని పోతుంది అని చెప్పేసి మాటలు చెప్పి మన హిందూ అమాయకమైన హిందూ సోదరులను మత మార్పిడి చేసే వ్యవస్థ కూడా రోజు రోజుకు పెరిగిపోతుంది. అదేవిధంగా గోవాలో ఇష్టం వచ్చినట్టు చిన్న లేవు పెద్ద లేవు గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ వచ్చినా మొత్తం వాళ్ళకే మైనార్టీలకు కొమ్ముగాస్తున్నది. మనం కూడా గోరక్షణ గురించి కూడా చర్యలు తీసుకోవాలా. మరియు ఈరోజు ఒకప్పుడు ఆర్ఎస్ఎస్ అనే ఒక సంస్థ లేకపోతే మనం ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా హిందువులాగా ఉండేవారు కాదు. బిఎస్పీ కానీ, భద్రంగాలు కానీ, హిందూ వాణి కానీ, ఆర్ఎస్ఎస్ కానీ, హిందూ జనజాతులు కానీ, మతాలు కానీ, పీతాలు కానీ మహానుభావులు స్వామితులు కనుక లేకపోతే హిందూ అనేవారు రామ్ కానీ, మల్లేష్ కానీ ఏదైనా పేరు చెప్పాలనుకున్నా భయపడే పరిస్థితి ఉంది. మనం ఊకే ఐక్యత ఇదే ముందు గుర్తుపెట్టడంలో మళ్ళీ ఐక్యత రాదా? ఒక్కసారి తిరిగా వాళ్ళు కొట్లాడు వాళ్ళు 10 ఉన్నట్టు ఎదిరి ఎదురాగాను గద్దకు ధైర్యం ఎక్కడ హిందూ ఆకాంక్షణ ఉన్నా నువ్వు నిల్చో గద్దే వాళ్ళు ఆటోమేటిక్గా వెళ్ళిపోతారు. మన మతాలు అనేవి పురాణాలు ఇతిహాసం గొప్పది. కొన్ని మతాలు ఎప్పుడో వచ్చే క్రీస్తు చరిత్ర 2000 తర్వాత మనని గొప్ప ధర్మం మనకి మతం కాదు. మన ప్రపంచం మొత్తం సుఖినో భవ అంటూ అందరికీ కూడా ప్రపంచానికి గొప్ప అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలని గొప్ప ధర్మం. కావున ముఖ్యంగా లవ్ జిహాద్ గురించి అవేర్నెస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరియు సమయం నేను ద్వారా ఇద్దరితో నాడుతున్నాను. మరియు ఈ యొక్క చక్కని అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు, యోగ విద్యాపరిచయ పెద్దలకు మరియు స్వామీజీ గారికి ముందు ఇచ్చేసినటువంటి స్వామీజీలకు అర్చకులకు